వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హిండెన్బర్గ్ రిపోర్ట్స్ భారతీయ కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ చుట్టూ గత కొన్నేళ్లుగా దేశీయంగా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నడిచిన చట్టపరమైనటువంటి వివాదాలు ఇప్పుడు కీలక మలుపులు తిరిగాయి. అమెరికాలో నమోదైనటువంటి లంచం, సెక్యూరిటీస్ మోసం ఆరోపణ కేసుల్లో అమెరికా న్యాయశాఖ కేసులని సంపూర్ణంగా విరమించుకుంది. అలాగే ఎస్ఈసితో సెటిల్మెంట్ దిశగా వెళ్లడం ప్రస్తుతం గ్లోబల్ బిజినెస్ వర్గాల్లో చాలా పెద్ద చర్చకి దారితీస్తోంది. అమెరికా దర్యాప్తు సంస్థలు మొదట అదానీ గ్రూప్పై తీవ్రమైన ఆరోపణలు మోపాయి. భారత అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు ఇచ్చి సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందారు. ఆ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారుల దగ్గర దాచారు. కానీ తర్వాత కోర్టులో సమర్పించిన పిటిషన్లలో అదానీ తరపు న్యాయవాదులు చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించడం, ఈ వ్యవహారం మొత్తం భారత్లో జరిగింది, అమెరికా చట్టాల పరిధి ఇక్కడ వర్తించదు, పెట్టుబడిదారులకి నష్టం జరిగినట్టుగా ఆధారాలు ఎక్కడా లేవు అని వాళ్ళు పేర్కొన్నారు. చివరికి అమెరికా న్యాయశాఖ కేసుని ఉపసంహరించుకుంది. నిజమా? అయితే మరి అదానీ పూర్తిగా నిర్దోషి అని అమెరికా ప్రకటించింది అని చెప్పగలుగుతామా? డెఫినెట్గా అది సరైనటువంటి వ్యాఖ్యానం కాదు. కొన్ని కేసులు సాక్ష్యాధారాల బలహీనత, జ్యూరిస్డిక్షన్ సమస్యలు, ప్రాసిక్యూషన్ ప్రాధాన్యతలు వంటి కారణాలతో ముగిశాయి. అదే సమయంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్తో ఇరాన్కి సంబంధించిన ఎల్పీజీ ఎగుమతుల వ్యవహారంలో అదానీ గ్రూప్ $275 మిలియన్ సెటిల్మెంట్కి అంగీకరించింది. ఈ సెటిల్మెంట్లు సాధారణంగా తప్పుని అంగీకరించడం కాకుండా దీర్ఘకాలిక న్యాయ పోరాటాన్ని నివారించేందుకు జరుగుతాయి అని రాయిటర్స్ కథనం. ఈ మొత్తం పరిణామాలు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చూపిస్తున్నాయి. గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచంలో భారీ సంస్థలు కేవలం వ్యాపార శక్తితో కాకుండా చట్టపరమైనటువంటి వ్యూహాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మీద పట్టుతో కూడా ముందుకు సాగుతాయి. ఈ అదానీ పోర్ట్లు, ఎనర్జీ, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, మౌలిక వస్తు రంగాల్లో భారీగా విస్తరించి ఉండడంతో అనేక దేశాలకి వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. అందుకే వివాదాలు వచ్చినా వాటిని పూర్తిస్థాయి కోర్టు తీర్పుల కంటే సెటిల్మెంట్లు లేదా చట్టపరమైనటువంటి సాంకేతిక కారణాలతోటి ముగించుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. భారతదేశంలో కూడా ప్రతిపక్షాలు తరచూ ఈడీ, సిబిఐ వంటి సంస్థలు అదానీపై చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శిస్తుంటాయి. కానీ గ్లోబల్ లీగల్ వ్యవస్థలో కూడా స్పష్టమైన కోర్టులో నిలబడగల ఆధారాలు లేకుండా ఇలాంటి భారీ కార్పొరేట్ వ్యవస్థల్ని పూర్తిగా ఇరుకుని పెట్టడం అంత సులభం కాదనేది ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం విమర్శకులు మాత్రం రాజకీయ ప్రభావం, ఆర్థిక శక్తి, ప్రభుత్వాలతో సాన్నిహిత్యం ఇలాంటి కేసుల గమనాన్ని ప్రభావితం చేస్తాయని వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఇక హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికల నుంచి అమెరికా కేసుల వరకు ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ అదానీ గ్రూప్ ప్రతి దఫా తన వ్యాపార విస్తరణను కొనసాగించడం గమనార్హం. ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ పూర్తిగా నైతికంగా క్లీన్ అని చెప్పడం కూడా చాలా కష్టం. చట్టపరంగా బయటపడడం ఒక విషయం, ప్రజల నమ్మకం సంపాదించడం ఇంకొక విషయం. ప్రస్తుతం అదానీ కథ ఆ రెండు అంచుల మధ్య నడుస్తున్న ఒక గ్లోబల్ కార్పొరేట్ శక్తి కథగా మారింది. చూడాలి మరి ఎన్ని పెట్టుబడులు పెడతారో, ఏం చేస్తారో అమెరికాలో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.